యూరప్ సమాజాన్ని ఎలర్ట్ చేస్తున్నాడు ఎలన్ మస్క్. ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ నుంచినో, లేకపోతే పాలస్తీనా నుంచినో, యెమెన్ నుంచినో, సిరియా నుంచినో, పాకిస్తాన్ నుంచినో, బంగ్లాదేశ్ నుంచినో, ఇట్లాంటి దేశాల నుండి యూరప్ దేశాల దగ్గరికి వెళ్ళి చివరికి ఆ దేశాలలోనే మత మార్పిళ్ళు చేయాలని, లేదా ఆ దేశంలోనే అత్యాచారాలకు పాల్పడుతూ ఆ దేశ ప్రజలను ఇబ్బంది పెడుతూ ఆ దేశంలో పారిశుధ్యాన్ని పక్కన పెట్టి ఆ దేశంలో తమ ఇష్టారాజ్యంగా నడవాలని కోరుకుంటున్నటువంటి వ్యవహారాలని హైలైట్ చేసుకొస్తున్నాడు. తాజాగా ఎలన్ మస్క్ ఇట్లాంటిదే ప్రొజెక్ట్ చేసుకొచ్చాడు. జర్మనీలో ఉన్నటువంటి మైగ్రెంట్స్తో అక్కడ ఛానల్ ఇంటర్వ్యూ చేసినప్పుడు, వెన్ వీ బికమ్ ద మెజారిటీ విల్ టేక్ ఓవర్ జర్మనీ బై ఫోర్స్, జర్మన్ లాస్ విల్ బి రీప్లేస్డ్ బై షరియాలా. ఇది ఎవడైతే జర్మనీలో బ్రతకడానికి వచ్చినటువంటి వాళ్ళ బిడ్డలు చివరికి కొంతకాలం పోయిన తర్వాత జర్మనీలో మేము మెజారిటీ అవుతాము, మేము మెజారిటీ అయ్యాక జర్మనీని లాక్కుంటాము, జర్మన్ చట్టాలు తీసేస్తాం, షరియా చట్టాలు తీసుకొస్తాం అన్నటువంటి పాయింట్ని హైలైట్ చేస్తూ ఐ బిలీవ్ హిమ్ అంటూ ఎలన్ మస్క్ పెట్టుకొచ్చాడనమాట. అంటే ఇలా జరుగుతోంది, యూరప్ సమాజానికి ఇంకా బుర్ర పనిచేయట్లేదు అన్నటువంటి విషయాన్ని చెప్పుకొస్తున్నారు.